మన జీవితం వాడిదానికి వాళ్ళని దున్నపోతానికి ఏం వస్తున్నా స్టార్ట్ అయినాక జాయిన్ అవుతారా एग्जैक्टली पूछते नहीं तो हम पहले आप एक दो लोग बोलो बोलने के बाद आप बोलो और करो ना बोलो बोल दे आप बोलने के बाद हम दोनों कुछ बचे तो बोलते करो आजमत भाई आने दो मेन शुरू आप बोलो आप मेन एक्टर उन्होंने है साइड एक्टर्स अपन कमेटी वाले क्या बोले थे क्या है पूरा आप बोलो आप ब्रीफ करो कुछ नहीं भाई करो उसमें क्या होता अरे करो भाई हमारे को वेट नहीं कराना है प्लीज प्लीज उनके साथ कर लो हम जाते करो प्लीज बोलो ना उसमें नहीं बोले बोलो भाई మాట్లాడినా అని చెప్పి మాట్లాడతారు. అయితే అన్న ఒకటే అన్న మీ ద్వారా ఎంటర్ తెలంగాణ ప్రజలకు ఏదైతే మా మాదిగ జాతి కుల బాంధవులకు కానీ కుల సంఘాలకు కానీ మా పెద్దలందరి జన్మలు కానీ ఏదైతే నాకు జరిగినట్లు అవమానం ఏంటంటే తక్షణమే స్పందించి అనేక ప్లాట్ఫామ్స్ మీద వాళ్ళు నిరసన కానీ ఏదైతే జరిగిందో ఏదైతే అన్న వ్యక్తి మీద తప్పనే ఆయన వెంటనే క్షమాపణ చెప్పాలని కోరిన దానికి మనస్ఫూర్తిగా వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకోటి ఏంటంటే దీన్ని పెద్దగా కాకుండా ఆయన జరిగిన యథార్థాన్ని వాస్తవాన్ని ఒప్పుకొని తప్పని క్షమాపణ కోరితే ఆయన గౌరవం ఉంటుంది. ఆయన అన్న మాటకు వ్యక్తిగతంగా ఒక నడడం తప్పని విషయంలో కూడా ఆయన క్షమాపణ చెప్తే ఆయన మంచిగా ఉంటుంది అనేది నేను మీ ద్వారా చెప్తున్నాను. ఇప్పటికే ఆ మంత్రి ప్రభాకర్కు పొన్న ప్రభాకర్ గారికి నేను ఒకటే మాట చెప్తున్నాను. అటు డాక్టర్ వివేక్ మా వర్గం మంత్రి అనుకున్నప్పటికీ ఆయన లేచిపోతే ఆయన వస్తారా రాడని ఆయన కొద్దిగా అవమానం ఈయనేమో నేను ఉండని వెళ్ళిపోతా అంటాడు. మేము ఆయనకు మేము వాళ్ళ వర్గాన్ని మేము ఆ వర్గంకి వచ్చిన వాళ్ళంగా కష్టసుఖాల్లో మేము ఆయన కొడుకు ఎంపీలో పడితే మేము మీదేసుకొని మేము గెలిపించినాం ఆయన కొడుకు పెద్దపల్లి పార్లమెంట్. మేము వాళ్ళ తండ్రి అప్పటి నుంచి మా తండ్రి వాళ్ళతో స్నేహితం మా కుటుంబానికి మేము పెద్దపల్లి పార్లమెంట్ మేము కార్యకర్తగా వాళ్ళ కుటుంబానికి మేము ఓటేసి మేము గెలిపించేదానికి మా పాత్ర ఉన్నది. తోటి అంటే మనది ఏమైనా మంత్రి నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు మామూలు పట్టుకుని దున్నపోదని ఎట్లా అంటున్నావు అని ఒక మాట అన్నా మళ్ళీ కూడా అది క్లియర్ గా అది మైనార్టీకి సంబంధించిన కార్యక్రమం నేను పెట్టినది. నేను అజ్మత్ బాయి వర్క్స్పోర్ట్ చైర్మన్ గా టైం కన్సల్ట్ మినిస్టర్ నేను టైం ఫిక్స్ చేసుకున్నా. నేను 3:30 అనండి లేట్ గా రావడం జరగలేదు కదా మీ ద్వారా చెప్తున్నా మరొకసారి. అజ్మత్ వర్క్స్పోర్ట్ చైర్మన్ అజ్మత్ బాయి ఈ యొక్క కార్యక్రమానికి సంబంధించిన ఇష్యూలో కూడా 2 రోజుల కింద అన్న ఇంకా 2005 స్పేర్ సంబంధించినటువంటి వర్క్స్పోర్ట్ మనం జీవో ఇస్తున్నామన్నా మీరు అనుమతి ఇవ్వాలంటే ఇస్తా అని చెప్పి నేను దానికి సంబంధించిన పేపర్ వర్క్ ఫార్మాలిటీస్ అది మా ఆఫీసులు చేపించి జీవో ఇస్తే జీవో అన్న మనం పంపిణీ చేద్దాం మన డిపార్ట్మెంట్